MBBS in abroad. Apollo MedSkill 6 years of MBBS program will be completed in 35 lakhs only. అప్పుడు మీకు అమ్మాయి అండి పాప అండి పాప. ఎంతండి ఏజ్ 6th క్లాస్ చదువు. 6th క్లాస్ పాప చూసి ఏమంటది అసలు సీరియల్స్ చూసినప్పుడు ఏమన్నా ఐ మీన్ క్రిటిక్ కూడానా పాప చెప్తా ఉంటుందా నువ్వు ఇది బాగా చేయలేదు ఇది బాగా చేసావు చెప్తుంది. అవునా అసలు మా పాప అంటే చెప్తుంది అసలు ఏంటమ్మా నువ్వు ఆర్టిస్ట్ అంటావు అంటే నేను బేసిక్గా మనం షూట్లో రెడీ అయ్యి ఇంట్లో ఏంటంటే నార్మల్గా ఉంటాం, ఇంట్లో కూడా రెడీ కాలేం కదా. సో మా అమ్మ నువ్వు ఆర్టిస్ట్ అమ్మ అసలు అంటది. ఇప్పుడు తను వాళ్ళ అప్డేట్ కదా, అప్పటికి ఇప్పటికి చాలా డిఫరెన్స్ చెప్తుంటది. అమ్మ ఇలా ఉండాలి, అమ్మ అలా ఉండాలి, నువ్వు అలా చెయ్యాలి, నువ్వు చెయ్యి అంటాను నేను. తనకి అంత ఇంట్రెస్ట్ లేదు. ఓకే ఓకే. సో మీ ఇప్పుడు ఇద్దరులో ఎవరు ఎక్కువ మీకు ఎవరి జడ్జిమెంట్ నమ్ముతూ ఉంటారు? మీ హస్బెండ్ కావచ్చు, మీ అమ్మాయి కావచ్చు. అంటే ఇది బాగుంది ఇది బాగాలేదు అనేది కొంతమంది కరెక్ట్గా చెప్పగలరు, అంచనా వేయగలరు. కొంతమంది అంచనా కరెక్ట్ కాకపోవచ్చు కానీ కొంతమంది బాగా. మా పాపది బాగుంటుంది, 6th క్లాస్ చదివే బాబు అంచనా బాగానే చెప్తుంది. జనరేషన్ అదే చెప్తాను కదా, జనరేషన్. అండ్ మా మదర్ కూడా నాతో ఉంటారు. మా మదర్ అసలు ఫస్ట్ నుంచి నేను ఇండస్ట్రీకి వచ్చాను అంటే మా మదర్ ఫుల్ సపోర్ట్. ఓకే. ఎందుకంటే ఇప్పుడు పాపను చూసుకోవాలంటే నేను ఎలా వచ్చేస్తే కష్టం కదా, తను ఉండబట్టి ఈ స్టేజ్కి వచ్చాను. ఎవరు ఎప్పుడు స్టార్టింగ్ లో ఎవరు అబ్జెక్ట్ చేయలేదా మీకు వద్దు అని? కొంచెం ఎందుకులే మనకి ఎందుకు అవుతుంది? నాకు మా అమ్మ ఇంపార్టెంట్, తను వద్దంటే నేను ఆగిపోతా. మిగతా వాళ్ళతో నాకు అసలు సంబంధమే లేదు, అంతే కదా. మీ మదరే సపోర్ట్ చేశారు? మదర్ సపోర్ట్, ఫుల్ సపోర్ట్. అసలు ఆవిడ అంత సపోర్ట్ ఇవ్వబట్టే నేను ఇక్కడికి వచ్చాను. నేను అదే చెప్తున్నా, నేను భయపడితే మా అమ్మకి భయపడాలి అంతే. ఇప్పుడు తను వద్దంటే నేను ఆగిపోతానేమో లేదా కన్విన్స్ చేసుకుంటానేమో, అది నా పర్సనల్. మిగతా ఎవరు వద్దన్నా ఆబ్వియస్లీ అమ్మాయి బయటకు వెళ్ళిందంటే రూమర్స్ వస్తాయి. కరెక్ట్. అసలు నేను పట్టించుకోను, నాకు అనవసరం. అది పట్టించుకుంటే స్టెప్ ముందుకు వేయలేను. యాక్చువల్లీ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు మీరు సిల్వర్ స్క్రీన్లో కొంచెం ఫెమిలియర్ అయిన వాళ్ళకి రూమర్స్ వస్తూనే ఉంటాయి, అంటే మీకు సోషల్ మీడియాలో వాటిలో వీటిలో వచ్చేస్తూ ఉంటాయి. బట్ మీకున్న అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం బుల్లి తెర మీద అంత రూమర్స్ ఎక్కువ రావు, ఎవరు రాస్తూ ఉండరు. రూమర్స్ మీన్స్ బుల్లి తెర మీద కదా. ఇప్పుడు నేను వెళ్ళాను, నాకు నైట్ షూట్ లేట్ అయింది, బేసిక్గా ఒక 3 అయ్యింది, 4 అయింది, 1 అయ్యింది. మా అమ్మ బాగానే ఉంటుంది, వస్తారు ఎవరు రిలేటివ్స్, ఏంటమ్మా మీ అమ్మాయి ఆ టైం వరకు వెళ్ళింది, అది ఎంతవరకు కరెక్ట్, ఎక్కడెక్కడికి వెళ్ళి వస్తుంది, అది. మా అమ్మ ఏమనేది తెలుసా, మా అమ్మాయి గురించి నాకు తెలుసు, నువ్వు చెప్పొద్దు. సూపర్. మా అమ్మ ఫుల్ సపోర్ట్, చెప్పొద్దు నువ్వు, దానికి తెలుసు ఏది మంచో ఏది చెడో. అది ఆ టైంకి వస్తుందంటే తనకి ప్రొఫెషన్ చేసుకొని వస్తుంది, తప్పేముంది. అంటే ఒక అమ్మాయి బయటకు వెళ్తేనే బ్యాడ్ థాట్సేనా, ఇంకేం ఉండవా? అది అది మా అమ్మ అలాగే. మదర్ బాగా అప్డేటెడ్ యాక్చువల్లీ. చాలా అసలు మా మదర్ అసలు ఫుల్ సపోర్ట్ అని చెప్తున్నా కదా. అంటే మా హస్బెండ్ కూడా లిటరలీ మా అంటే హస్బెండ్ మీ కూడా హస్బెండ్ అంటే ఓకే, అంటే మదర్ గురించి ఆలోచిస్తే మీ జనరేషన్ కంటే కొంచెం ఎక్కువ ఓల్డ్ అదే జనరేషన్ లో అంటున్నా. చూసిన వాళ్ళు అంత సపోర్ట్ చేయడం మా అనేది అమ్మ చాలా అసలు గ్రేట్. నేను అదే చెప్తున్నా కదా, తన నుంచి నేను చాలా నేర్చుకున్నా. మా ఫాదర్ నా చిన్నప్పుడు ఎక్స్పైర్ అయిపోయారు, నేను బ్రదరు. మమ్మల్ని ఇంత చేసింది అంటే ఆమె ఎన్ని స్ట్రగుల్స్ అనుభవించి ఉండి మాకు చెప్తుంది కదా. సో నేను మా మదర్నే ఫాలో అవుతా. మా మదర్ వద్దంటే అప్పుడు నేను ఆలోచిస్తా, మీ అందరికి నేను సమాధానం చెప్తా. ఇలాగే అనేదాన్ని, మీరెవ్వరు నా దగ్గర మాట్లాడు, మా అమ్మ మాట్లాడితే నేను వింటా అనేదాన్ని. అలా పడని వాళ్ళు ఉన్నారు రిలేటివ్స్ లో, ఈ స్టేజ్కి వచ్చాయనని కుళ్ళుకున్న వాళ్ళు ఉన్నారు. సో అలా అనమాట. బేసిక్ గా ఇలా ఒక మిడిల్ క్లాస్ నుంచి వచ్చి ఫేస్ చేసే అమ్మాయికి మేజర్ స్ట్రగుల్స్ ఏముంటాయి? మేజర్ స్ట్రగుల్స్ ఫస్ట్ ఫ్యామిలీ, ఇండస్ట్రీ అంటే బేసిక్ గా ఫ్యామిలీస్ లో కానీ ఇక్కడ దట్టు మా ప్రొఫెషన్ లో, అసలు మా ప్రొఫెషన్ అట్ట మా సైడ్ అయితే రాలేదు. మీ మదర్ సపోర్ట్ అన్నారా? మా ముస్లిమ్స్ లో బేసిక్ గా ఒప్పుకోరు. మా మదర్ వల్ల అసలు నేను వచ్చేసాను. ముందు ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఇంకే మేజర్ స్ట్రగుల్ అయినా అమ్మాయి తీసుకోగలదబ్బా, అది నేను అనుకున్నా. ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే ఇంకా ఏ ప్రాబ్లం అయినా ఆమె సాల్వ్ చేయగలదు. ఇప్పుడు అంత స్ట్రగుల్ అయ్యి ఇప్పుడు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయక ఇక్కడ స్ట్రగుల్ అనుభవించి ఇండస్ట్రీలో వచ్చిన తర్వాత కూడా అనుభవించినప్పుడు ఆ అమ్మాయి మెంటల్ టెన్షన్లో ఉండి కొన్ని ఆవేశంతో నిర్ణయాలు తీసుకుంటారు, అది రాంగ్. మనకు కొంచెం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. నువ్వు ఏదైనా పని చేసేటప్పుడు ఒక 10 సెకండ్స్ మినిమం ఆలోచించు, నీ మైండ్కి టైం ఇవ్వు, ఆవేశంతో ఏ పని చేయొద్దు. కరెక్ట్. అండ్ ఈవెన్ దో మీరు ఒక మాట చెప్పారు, అంటే 3 నెలలు హైదరాబాద్ వచ్చినప్పుడు వర్క్ లేదన్నారు. వర్క్ లేదు. ఆ 3 మంత్స్ నేను యాంగ్జైటీకి వెళ్ళిపోయి ఇంకా నా లైఫ్ ఇంతేనేమో అనుకుంటే నేను మళ్ళీ ఇలా చేయలేను. ఎప్పుడైనా అనిపించిందా ఏదో ఒక పర్టికులర్ టైంలో వద్దు ఆపేద్దాం, ఎందుకు ఇది దీని మీద నమ్మకం పెట్టుకోలేం అనే డౌట్, సెల్ఫ్ డౌట్ మనల్ని సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉండాలి కదా మనకి ఫస్ట్. అది లేకపోతే అసలు ఎక్కడా చేయలేము, ఇక్కడే కాదు ఏ ప్రొఫెషన్ లోని ముందుకు వెళ్ళలేము మనం. సో నాకు ఎప్పుడు ఆ 3 మంత్స్ నాకు ఏంటంటే బాధ, ఏంటి తీసుకొచ్చేసాను నేను లీడ్ చేయగలనా. అప్పుడు నేను ఏమనుకున్నానంటే ఇలా కాదు, నేను ఫస్ట్ పాజిటివ్ గా ఆలోచిస్తే నా చుట్టూ పాజిటివ్ వైబ్స్ ఉంటాయి, ఈ నెగిటివ్ నుంచి బయటకు వచ్చేద్దాం,
కానీ ఆ 3 మంత్స్ కొంచెం గ్యాప్ ఉన్నా పాజిటివ్‌లోకి వచ్చిన తర్వాత దెన్ ఓకే. ఏదైనా మన ఆలోచన విధానం అంతే. అంతే. కరెక్ట్. సో, ఇప్పుడు పెద్ద స్క్రీన్ గురించి మాట్లాడుకున్నాం. హ్మ్. పెద్ద స్క్రీన్ మీద ఏమన్నా ఆఫర్ అంటే మన మైండ్‌లో ఉండడం అనేది మనకు ఒక ఉంటాయి కదా! ఆశలుంటాయి. ఉంటది. రేపొద్దున్న నెరవేరాలని మనం కోరుకుంటూ ఉంటాం. మేబీ మనకు ఆ పవర్ ఉండి రేపొద్దున నెరవేరినాయి అనుకోండి. ఏం కోరుకుంటారసల? ఎవరి పక్కన నటించాలి? ఎలాంటి క్యారెక్టర్ చేయాలి అని కోరుకుంటారు? ఏ క్యారెక్టర్ అయినా మనం ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్ 70 ఎంఎం మీద మనం కనిపించాలి ఒక 10 మినిట్స్ అయినా. హ్మ్. అలా వచ్చే క్యారెక్టర్ చేస్తాను నేను హ్మ్. పక్కా. హ్మ్. బట్ ఎవరు అనేది బేసిక్‌గా అంటే నాకు మీకు మీ ఎన్టీఆర్ ఫేవరెట్ ఫ్యాన్ నేను. ఓకే. జూనియర్ ఎన్టీఆర్ గారి ఫ్యాన్. జూనియర్ ఎన్టీఆర్ గారి హ్మ్. ఫ్యాన్. అసలు ఇప్పటికి కూడా ఆయనతో ఒక సెల్ఫీ తీసుకుంటే బావుండు అనే ఫీల్ అయితే ఉంది నాకు. హ్మ్. సో, ఆయన పక్కనొస్తే ఇంక చెప్పొద్దు. ఓకే. నైస్. ఇప్పుడు మరి ఇప్పుడు ఓటీటీలో ఐ మీన్ బుల్లితెరలో 'బిగ్ బాస్' స్టార్ట్ అవుతుంది. హ్మ్. 'బిగ్ బాస్' ఎంతో మందికి చాలా ఐ మీన్ కొంతమంది లైఫ్‌ని బాగా టర్న్ చేసింది. చేసింది. బాగా పెద్దగా ఉన్న వాళ్ళు కూడా అక్కడికొచ్చి అవును. ఎక్స్‌పోజ్ అయ్యి కిందకొచ్చిన వాళ్ళున్నారు. హ్మ్. అంటే వాళ్ళ మీద ఉన్న గౌరవం తగ్గిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. బట్ చిన్న చిన్న వాళ్ళు ఎ ఎక్కువగా విజిబిలిటీ లేని వాళ్ళు అక్కడికొచ్చిన తర్వాత పెద్ద పెద్ద స్టార్‌లయిపోయారు ఈరోజు. హ్మ్. సినిమాల్లో అసలు ఇలాంటిది ఎప్పుడు ట్రై చేయలేదు. బికాజ్ ఇప్పుడు 'బిగ్ బాస్ 9'కి మీరు చూసారు కదా! చూసాను. సామాన్యులకు కూడా ఎంట్రీ ఆ! ఉంది. ఇప్పుడు అవును అప్‌లోడ్ అంటున్నారు. చేయండి అని చెప్పారు. మీరెందుకు ట్రై చేయలేదు? చెప్పాను కదా! నా మైండ్ ఆ! బుల్లితెర దగ్గర అది ఆగిపోయింది బుల్లితెర అంతే. కదా! 'బిగ్ బాస్' కూడా ఆ! 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 బట్ ఏమో మరి నాకు అనిపించలేదు. హ్మ్. ఎందుకో మరి. పైగా మీ స్టార్మా మీరిప్పుడు కొనసాగుతున్న స్టార్మా స్టార్మాలో అవును. వస్తుంది. అవును. అవును. ఇంకా టైమ్ ఉంది. ఏమన్నా ట్రై ట్రై చేస్తారా? చేయలేదు. బట్ ఎందుకో నాకు కొంచెం హ్మ్. టెన్షన్ గూడా. ఒక ఆడిషన్ వీడియో అప్‌లోడ్ చేయమన్నారు ప్రతి ఒక్కరిని. చెయ్యమన్నారు. ఆ! బట్ ఏంటి నాకు చెప్పాను మీకు తెలిసిందే ఇదంతా ఆ! క్లియర్‌గా తెలుసు. తెలుసు. నాకు తెలుసు. మరి ఇంటెన్షన్ అసలు లేదా? ఇలా నాకు 'బిగ్ వెళ్ళాలి అని? బాస్' అంటే ఇష్టం. ఆ! బట్ నాకు టెన్షన్ కూడా. నేను ఎందుకో ఆ టెన్షన్ తీసుకోలేను నేను. కొన్ని టెన్షన్స్ నేను తీసుకోలేను. బట్ ఆ రిస్క్ తీసుకుంటే రేపు పొద్దున్న పెద్ద స్టార్ అవుతారేమో కదా! మీరెళ్ళుంటే ఒకవేళ ఏదో సామెత అవకాశం ఉంది. వస్తే పరిగెట్టి అని. పాలు తాగడం కంటే నిలబడి నీళ్ళు తాగడం అలాగే బెటర్ అంటారా? అని నా ఫీల్. వద్దు. ఓకే. వస్తే ఓకే. హ్మ్. ఆఫరొచ్చి నన్ను హ్మ్. కొంచెం అది ఆఫరొస్తే వాళ్ళంతట వచ్చి ఓకే చెయ్యు అంటే అప్పుడు ఆలోచిస్తాను. భయం నాకు. బిగ్ బాస్ హ్మ్. అంటే ఏం లేదు. నాకు టెన్షన్, భయం. హ్మ్. హ్మ్. లోపలెళ్ళాక ఎలా ఉంటా అంటే బయట మంచిగా ఉంటాం కదా! హ్మ్. లోపలికెళ్ళాక గొడవలు, నెగెటివ్ ఫస్ట్ నాకు నచ్చదు. హ్మ్. ఇప్పుడు ప్రీవియస్ బిగ్ బాసెస్ అన్నీ చూసాను కదా! హ్మ్. అంతా గొడవలు లోపల. అవును. అంత బయట క్లోజ్‌గా ఉండేవాళ్ళు గూడా లోపలికెళ్ళి గొడవలాడుకొని ఈవెన్ మీరు గొడవ పెట్టుకోకపోతే ఏమంటారంటే సేఫ్ గేమ్ ఆడుతున్నావు. అది నేను తీసుకోలేను. చచ్చినట్టు గొడవ పెట్టుకోవాల్సిందే. ఆ! ఆ సిట్యుయేషన్ రాపోతే నాకు బేసిక్‌గా బ్యాడ్ కామెంట్స్ అవని అలాంటి నెగెటివ్ రూమర్స్ నేను హ్మ్. తీసుకోలేను హ్మ్. కొన్నిటిని. అందుకనే భయం నాకు. హ్మ్. ఇప్పుడు మీరన్నట్టు నేను సైలెంట్‌గా ఉన్నాను. నాకెందుకు గొడవ? నా పనేదో నేను అలా గూడా సైలెంట్‌గా గేమ్ ప్లే చేస్తుంది. అవి గూడా ఒస్తాయి. ఇవన్నీ అసలు ఎందుకు ఎళ్ళడం ఎందుకు? ఆ టెన్షన్ తీసుకోవడం ఎందుకు అని హ్మ్. ఆగిపోయా అంతే. ఇప్పుడు సోషల్ మీడియాలో సంపాదించుకున్న వాళ్ళు చాలా ఉన్నారు. ఐ మీన్ ప్రమోషన్స్‌కే ఎక్కువగా ఫీమేల్స్‌కి బాగా హ్మ్. ఉందిప్పుడు. ఇంట్లో కూర్చొని పాపం వాళ్ళు ఒక రీల్ చేస్తే చాలు. ఆ! రీచ్ అయిందంటే వాళ్ళు ఐ మీన్ కంపెనీసే మెసేజ్‌లు పెడతారు. మనం పెడుతున్నారు. వెళ్లి అవును. కలవక్కర్లేదు ఏమీ లేదు. హ్మ్. మెసేజ్ పెడతారు. మేము ఇంత ఇస్తాం. మా ప్రొడక్ట్‌ని కొలాబరేట్ చేయండి. లేదంటే రీల్ పోస్ట్ చేయండి. స్టోరీ పెట్టండి అని. మీరు వాటి వైపు ఏమన్నా మల్లుతున్నారా? అంటే యాక్టివ్‌గా ఉంటున్నారా నేను అలాంటిదేమన్నా? ఒక 2, 3 చేశా హ్మ్. ప్రమోషన్స్. హ్మ్. నాకు నేనుగా ఏ రోజు అడగల.